ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 50 పడకల కంటే తక్కువ సామర్థ్యం ఉన్న ఆసుపత్రులున్న నియోజకవర్గాల్లో 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలను గుర్తించామని, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తూనే పీపీపీ విధానంలో మల్టీ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. జాతీయ రహదారులపై ప్రమాద బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్రామా మరియు క్రిటికల్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశామని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు చాలా ప్రతి ప్రాణం విలువైందిగా కూటమి ప్రభుత్వం భావిస్తుంది అధ్యక్ష. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక కొత్త పాలసీ తీసుకొచ్చి 50 పడకల కన్నా తక్కువ ఉన్న నియోజకవర్గాన్ని గుర్తించి పీపీపీ మోడల్లో ఒక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. దాని గురించి ఇప్పటికే 61 అసెంబ్లీ నియోజకవర్గాన్ని మొదటి దశలో గుర్తించడం జరిగింది. ఆ పాలసీ 1-2 నెలల్లో పాలసీ రోల్అవుట్ అయిన తర్వాత అదేవిధంగా పీపీపీ మోడల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా నిర్మించి ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తామని